ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తరెడ్డిపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు మద్దతుగా అతని సతీమణి నందిని, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రచారంలో పాల్గొన్నారు. శివప్రసాద్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు పూలాభిషేకాలతో బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా అందజేశారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రంలో జగన్ ఇచ్చిన పథకాలు కూడా సాచురేషన్ మోడ్లో నవరత్న పథకాలు 99% ఇచ్చి పేదవాళ్ళందరికీ కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా ప్రతి బెనిఫిట్ కూడా జగన్మోహన్ గారి దయ వల్ల ప్రతి ఇంటికి అందినాయి. కాబట్టి ఈరోజు నేను తిరుగుతున్న గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా పథకాలు అందినాయి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారికి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉండి ప్రతి పథకాన్ని పేదవాడికి అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మారు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు సుమారుగా 2014లో చంద్రబాబు నాయుడు గారు 600 పైన హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలే. దాంట్లో ముఖ్యంగా రైతు రుణమాఫీ అని చెప్పాడు, ఇంటింటా ఉద్యోగాలు అని చెప్పాడు, మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు. ఇలా కలబులు మాట ఎన్నో చెప్పి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి 2024 ఈ ఎలక్షన్లో ఇంకా ఎన్నో హామీలు ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మ పరిస్థితి లేదు. గతంలో 2014లో నీకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి నువ్వు పేదవాళ్ళకి సహాయం చేస్తాడు, నువ్వేం సహాయం చేయలే. ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? ఇచ్చిన హామీలు నెరవేర్చాము, మేము ఇచ్చిన పథకాలు పేదవాళ్ళకి అందినాయి అని చెప్పేసి మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నా మాకు హక్కు ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు మేలు చేశారు, ప్రతి పేదవాడికి అండగా ఉన్నాడు, బడుగు బలహీన వర్గాలకు అండగా